ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంత పెద్ద సిటీలో ఆ బిహారీ బాబుని ఎలా వెతకాలి? ప్రైమరీ చెకప్ చేశాను. తనకి చూపు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. డాక్టర్ చెప్పిన మాటలు నీకు చెప్పలేకపోయాను. నువ్వు నీకు చూపు వస్తుందనే ఆశతో ఉన్నావు, కానీ ఆ ఆశ నెరవేరదనే విషయం తెలిస్తే ఇంకెంత బాధపడతావునని నీకు చెప్పలేదు. నువ్వు నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నీకు నా వలన కన్నీళ్లే తప్పించి ఏ ఆనందం లేదు. నువ్వెప్పుడు నాకిది కావాలి, అది కావాలి అని కోరుకున్నదే లేదు. కానీ నీకు ఎలాగైనా సరే కళ్ళిచ్చే దాత కోసం ఎంత కష్టమైనా వెతుకుతాను. నీకు మళ్ళీ చూపొచ్చి నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే వరకు నేను ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. బిహారీ గారు, చెప్పు కనకం. మీరు నాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నారా? బిహారీ గారు, ఏమైంది? ఏం కనకం, ఎందుకు అలా అడిగావు? మీ మాటల్లో తేడా నాకు తెలుస్తుంది. మీ స్వరంలో అలజడి నాకు అర్థమవుతుంది. మీ మనసులో ఏదో దాచుకుని పైకి ఆలోచిస్తూ మాట్లాడుతున్నారనిపిస్తుంది. అలాంటిదేం లేదు కనకం, నేను మామూలుగానే ఉన్నాను. అయినా నీ దగ్గర ఏం దాస్తాను చెప్పు. బిహారీ గారు, మీ మనసులో ఆనందంగా ఉంటే ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. మీలో బాధ ఉంటే మీ స్వరం ఎలా మాట్లాడుతుందో, ఎలా మారుతుందో నాకు తెలుసు. అదే మీరు బాధని దిగమింగుతూ మాట్లాడుతుంటే ఆ భావం, మీ స్వరంలో భారం నాకు తెలుస్తుంది బిహారీ గారు. నా మనసు తెలుసు అంటున్నావు, నా వాయిస్లో తేడాలు కూడా తెలుసు నీకు. కానీ నా మనసులో ఏమైనా ఉంటే అది నీకు చెప్పకుండా ఉంటానా చెప్పు. మీరు నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, కానీ ఇందాక హాస్పిటల్కి వెళ్ళక ముందు మీరు ఒకలా మాట్లాడారు, ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారు. అందుకే నేను ఇలా అడుగుతున్నాను. నీతో నేను ఎప్పుడు ఇలానే మాట్లాడతాను కనుక. విహారీ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? కార్ ఏదో ట్రబుల్ ఇచ్చింది అనుకుంటా, చూసొస్తాను. అన్నా, 4 రోజుల నుంచి పని లేక నాలిక పీకేస్తుందన్నా. ఏదైనా వ్యాపారం చూడొచ్చు కదా. అవునరా, మర్చిపోయాను. అంబిక గారు ఈ వివరాలు కనుక్కుంటే డబ్బులు ఇస్తానన్నారా? మరి ఇన్ని రోజులు ఏం చేసావన్నా? రేయ్, నాకు రాత్రి సెండ్ చేశారా. ఏదన్నా ఒకసారి ఫోటో చూయించు. అదేరా, పట్టుకో.
ఎరా చెప్పు. మేడం, మీరు ఫోటోలో పంపించిన రుక్మిణి కనిపించింది మేడం. వెంటనే దాన్ని పట్టుకుని మన డెన్లో పెట్టండి. మేడం మరి మాకు ఎంత డబ్బైనా ఇస్తాను, ముందు మీరు దాన్ని పట్టుకోండి. అలాగే మేడం. అది మిస్ అయిందంటే మిమ్మల్ని చంపేస్తాను. రేయ్ అన్నా. దాన్ని పట్టుకోపోతే అంబిక మేడం మనల్ని చంపేస్తుంది. పట్టుకోండి. ఏయ్! ఆగవే. ఆమెను అడుగు. అమ్మా, ఇవన్నీ చూసారా? చూడలేదండి. సరే అమ్మా. ఆగు. ఏయ్! రేయ్, ఆ టెల్ ఎత్తుకుదాం పదండి. పద.